హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము అర్థమెటిక్లో భాగంగా రైలు చాప్టర్ నుంచి 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ను 36 సెకండ్లు, ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తిని 20 సెకండ్లలో దాటింది. రైలు వేగం 54 km/h అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అని అన్నారు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ పొడవు కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ ఇదొక ట్రైను అనుకుంటాము. ఇదొక ప్లాట్ఫామ్ అనుకుంటే, ఇది ప్లాట్ఫామ్‌ని 36 సెకండ్‌లో దాటేసింది. తర్వాత ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తి ఇతన్ని 20 సెకండ్‌లో దాటేసింది. 20 సెకండ్స్‌లో దాటింది. దీని యొక్క వేగం వచ్చి 54 km/h అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా ప్లాట్ఫాము, దీని పొడవు కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ మనము ఇప్పుడు ఈ వ్యక్తిని 20 సెకండ్స్‌లో దాటేసింది అంటే దాని పొడవు ఇంతే ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీని స్పీడు, టైము ఈ 2 బేస్ చేసుకొని మనం రైలు యొక్క పొడవు కనుక్కుంటాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ గాని గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈజీగా మనం ఏం కనుక్కోవాలన్నా దీన్ని యూజ్ చేయొచ్చు. డి అంటే డిస్టెన్స్, స్పీడు, టైము. డిస్టెన్స్ మనకిచ్చి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. స్పీడ్ ఇంటూ టైం చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ రైలు పొడవు ఈక్వల్ టు వేగము ఇంటూ టైం. ఇది 2. ఓకేనా? ఇక్కడ 54 ఈ సెకండ్స్‌లో ఉంది కాబట్టి ఈ km/hని మీటర్/సెకండ్‌లోకి మార్చుకున్నామంటే 5/18తో గుణించుకోవాలి. ఇంటూ 20. ఇప్పుడు రైలు పొడవు వస్తుంది దీని నుంచి. ఓకేనా? ఇక్కడ 18 ఒకట్ల 18 మూడుల 54, 5 ముళ్ళ 15, 15 రెండ్ల 30 అంటే 300 మీటర్లు. ఇప్పుడు మనకి రైలు పొడవు 300 మీటర్లు వచ్చింది. ప్లాట్ఫామ్ పొడవు కావాలంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఇవి 2 బేస్ చేసుకొని ఈ టైంని బేస్ చేసుకొని మనము ఈ ప్లాట్ఫామ్ పొడవును కనుక్కుంటాం. ఇది మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. ఆల్రెడీ మన దగ్గర వేగం ఉంది కాబట్టి వేగము ఇక్కడ వేస్తా 54 km/h ఉంది కదా! వేగం ఉంది. వేగం అంటే స్పీడ్ కదా! డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఎంత ఇక్కడ రైలుదొచ్చి 300 ప్లస్ ప్లాట్ఫామ్‌ది మనకు తెలీదు ఎక్స్. ఇదే మనం కనుక్కోవాల్సింది. టైం వచ్చి 36 సెకండ్స్. ఇక్కడ 54 km/hని ఏం చేస్తామంటే ఇక్కడ ఇది మీటర్‌లో వచ్చింది. రైలు పొడవు మీటర్‌లో వచ్చింది. టైం సెకండ్స్‌లో ఉంది కాబట్టి దీన్ని కూడా అవర్‌లో ఉన్నదాన్ని మీటర్/సెకండ్‌లోకి మార్చుకుంటాం. km/hలో ఉన్నదాన్ని మీటర్/సెకండ్‌లోకి మార్చాలి అన్నప్పుడు 5/18తో గుణించుకుంటాం. ఓకేనా? ఈక్వల్ టు 300 ప్లస్ x/36. ఇక్కడ 18 ఒకట్ల 18 మూడుల 5 ముళ్ళ 15 ఉంది ఇక్కడ. ఇక్కడ 5 ముళ్ళ 15 ఉంది. ఈక్వల్ టు ఇక్కడొచ్చి 300 ప్లస్ ఎక్స్ ఉంది కదా! ఇక్కడ భాగిస్తున్న 36ని ఇటువైపు పంపించామనుకోండి గుణిస్తుంది. ఓకే. ఇప్పుడు 15 ఇంటూ 36 పక్కన చేస్తున్నా. 36 ఇంటూ 15 15 ఆరుల 90 15 ముళ్ళ 45 54. దీని మొత్తాన్ని గుణిస్తే 540 ఈక్వల్ టు 300 ప్లస్ ఎక్స్ వచ్చింది. మనకి ఎక్స్ కావాలి. ఈ ప్లస్ 300ని ఇటువైపు పంపించామనుకోండి మైనస్ 300 అవుతుంది. ఓకేనా? ఎక్స్ సారీ ఇక్కడ ఒక 0 లేదు కదా! 540లో నుంచి 300 తీసేసామంటే 240 మీటర్లు వస్తుంది. ఏమిది? ప్లాట్ఫామ్ యొక్క పొడవు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ మనం రైలు పొడవు కనుక్కున్నాము. ఈ 2 బేస్ చేసుకొని తర్వాత వేగం ఉంది కాబట్టి వేగం ఈజ్ ఈక్వల్ టు ఈ 2 దూరము ప్లస్ కాలం 36. దీనిలో నుంచి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 240.
240 మీటర్లు.